హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పోurnami స్టూడియోస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? ఈరోజు స్పెషల్ స్వీట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకొని బౌల్లో వేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా మంచిగా పిండి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్ద కింద తయారు చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి. నేను వాటరే యాడ్ చేస్తున్నా, మీకు అవసరమైతే మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా పిండి ముద్ద రెడీ అయింది కదా. 10 minutes సైడ్ పెట్టండి, లిడ్ పెట్టేసి. 10 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి పిండి ముద్దని కలుపుకోవాలి. సాఫ్ట్గా మంచిగా కలుపుకొని మనకి ఏ సైజులో అయితే గులాబ్ జామున్ కావాలో ఆ విధంగా బాల్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని కొంచెం గీ వేసుకోవాలి. పక్కన పంచదార వేసుకొని పాకం కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇంకో సైడ్ నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పోసుకోవాలి. పాకంలో ఇలాచీలు కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి. తీగ పాకం అయితే సరిపోద్ది మనకి. చేసుకున్న గులాబ్ జామ్ని ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. బాల్స్ కూడా ఎక్కడ పగలేదు, చూశారు కదా, మంచిగా వచ్చినాయి. అంతే, గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. గులాబ్ జామ్ ఎక్కడ విరగలేదు, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఈ స్వీట్ అందరికీ ఇష్టమే కదా, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.